వాటర్ దొరుకుతాయా, ఫుడ్ దొరుకుతుందా? నో. అబ్రహాం ఒక్క క్వశ్చన్ కూడా ఇలాంటివి వేయలే. బలహీనతలన్నిటిని యేసు నామములో కొట్టివేయింది. మాట లేక, చూపు లేక పడిపోయినటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి యేసు నామముల స్వస్థతను. ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించును గాక. వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. గలతియన్స్ చాప్టర్ 3 వర్స్ 9. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. Those who are of faith are blessed along with Abraham, the man of faith. చాలా క్లియర్గా ఈ యొక్క రాత్రి అందు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఎవరైతే విశ్వాస సంబంధులుగా ఉంటారో, ఎవరైతే విశ్వాసముతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు అబ్రహాముతో ఆశీర్వదింపబడతారు అని. విశ్వాసంతో జీవించడం అంటే ఏంటంటే, విశ్వాస సంబంధులు అంటే ఏంటంటే అంటే మనం లోక సంబంధులుగాను ఉంటాం, లేదా ఆత్మ సంబంధులుగాను ఉంటాం, శరీర సంబంధులుగాను ఉంటాం. లోక సంబంధులు విశ్వాసంతో ఉండరు. లోకానుసారమైన వాళ్ళు లోకంలో ఉన్నదాన్ని చూసి కానీ, దాన్ని పరీక్షించి కానీ, అది ఉన్నది అని తెలుసుకొని సైంటిఫిక్గా ఇదంతా పర్ఫెక్ట్ అండి అని చెప్తే కానీ నమ్మరు. వాళ్ళెవరు? అవిశ్వాస సంబంధులు, శరీర సంబంధులు, లోక సంబంధులు. వీళ్ళు ప్రతిదానికి ఏమడుగుతారు? ఏంటి రుజువేంటి, నిజమేనా, నిజమైతే ఏంటి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది, విశ్వాస సంబంధులంట ఎవరితో పాలుభాగస్తులుగా లేదా ఎవరితో వాళ్ళు అభివృద్ధి చెందుతారంటే అబ్రహాం వలె, అబ్రహాముతో పాటు అభివృద్ధి చెందుతారు. అటువంటి ధన్యత దేవుడు విశ్వాస సంబంధులైన వారికి కలగజేస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో ఇటువంటి అభివృద్ధి లేదా ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని ఒక దైవజనునిగా నేను కోరుకుంటున్నాను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి ఏమీ తెలియదు. నేను చూపించు దేశానికి వెళ్ళిపోనాయన అంటే అబ్రహాం సరే అని తలూపి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నేనేం చేయాలి, అక్కడ వాతావరణం బాగుంటుందా, అక్కడ పరిస్థితులు బాగుంటాయా, అక్కడ వాటర్ దొరుకుతాయా, ఫుడ్ దొరుకుతుందా? నో. అబ్రహాం ఒక్క క్వశ్చన్ కూడా ఇలాంటివి వేయలే. విశ్వాసంతో అడుగులు వేశాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో వెళ్ళిపోయాడు, నమ్మకంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమంటున్నాడు, ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. మరి వెళ్ళిపోతే సరిపోద్ది కదా, ఎక్కడున్నా ఏమి ఉపయోగం లేదు కదా, నాకు పిల్లలు ఇస్తానంటున్నాడు అని చెప్పి అబ్రహాము జస్ట్ నమ్మాడు, వెళ్ళిపోయాడు. విశ్వాసం అనగా నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం అట. నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో అది నిజంగా జరుగుతుంది, అది దేవుని ద్వారా జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగాలంటే నువ్వు విశ్వాసంతో ఉండాలి, విశ్వాస సంబంధివిగా ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలా. ఎలా జరిగిద్దండి పెద్ద అనారోగ్యం అంట, ఎలా తగ్గిద్దండి? మీ చర్చికి వస్తే తగ్గిద్దా? దేవుని మాటలు వింటే తగ్గుద్దా? ప్రార్థన చేసుకుంటే తగ్గిద్దా? చింతకాయలకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఏ కార్యమైనా సాధ్యమే. సైంటిఫిక్ రీజన్స్ ద్వారా చూస్తే, లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే అబ్రహాం జీవితంలో 100వ సంవత్సరంలో ఇస్సాకును అన్నాడు. అకార్డింగ్ టు ద సైన్స్, అకార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్, ఏ వ్యక్తి అయినా కానీ 100వ సంవత్సరంలో కనగలడా? ఇజ్ ఇట్ పాసిబుల్? అది అసంభవం కదా. కానీ దేవుడు కార్యాన్ని జరిగించాడంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి విశ్వాసముతో ఈ జీవిత యాత్రను కొనసాగించు. లోకాన్ని చూసి, లోకంలోని పరిస్థితులను చూసి భయపడకు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకు, విశ్వాస సంబంధిగా ఉండు. అబ్రహాం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో, ఎలాంటి దీవెనలు పొందుకున్నాడో అంతకంటే గొప్ప దీవెనలు నీ జీవితంలో దేవుడు కలగజేయునుగాక. ఎస్, మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఆ ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ ప్రార్థన అవసరతలు కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలను బట్టి మేము ప్రార్థిస్తాం, అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు వీలైతే ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు కూడా పంపించి మీరు కూడా రాజ్య వ్యాప్తిలో
మీ వంతులుగా పాలిభాగసులు కావాలని, ఈ మినిస్ట్రీని కూడా దేవుడి ప్రేరేపణ ద్వారా మీరు సపోర్ట్ చేయాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా వారు మీ యొక్క సన్నిధిలో మొరపెడుచుండగా, అయా మీ యొక్క సన్నిధిలో గోజాడుతుండగా వారి మొరను మీరు ఆలకించండి. కష్టకాలమందు అయా మీకు మొరపెట్టగా మా యొక్క మొరను మీరు ఆలకించారు, సమాధానం అనుగ్రహిస్తారని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభా. మరి నా తండ్రి, బిడ్డలకు ఎటువంటి కష్టంలో, ఎటువంటి నష్టాల్లో, ఎటువంటి దిగులుతో, ఎటువంటి చింతతో ఈ రోజు ఉన్నారో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి, లేవనెత్తండి నా ప్రభా. అనారోగ్య సమస్యలతో కృంగిపోతూ నిద్ర పట్టని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా ప్రభా, అయ్యా మంచి నిద్రను వారికి దయచేయండి. ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచే విధంగా వారిని మీరు లేవనెత్తండి ప్రభా. ప్రతి భారమును మీ పైన వేస్తుండగా, నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకొందును అంటున్నారు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి అయా వారి యొక్క తండ్రి అయా తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారో ప్రభా, భర్తలకు దూరం అయిపోయిన బిడ్డలు ఉన్నారో, భార్యను దూరం చేసుకున్న బిడ్డలు ఉన్నారో ప్రభా, అయా ప్రతి బిడ్డను ఆదరించండి అయ్యా, ఓదార్చండి ప్రభా. వారి యొక్క కన్నీటిని తుడవండి తండ్రి. మీరే వారికి తల్లివై తండ్రివై అయా వారిని ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి నా తండ్రి. అయా రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారికి రక్షణ దయచేయండి ప్రభా. అయా మీ రక్షణ ఆనందమును తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. నా తండ్రి, శారీరక రుగ్మతలతో, బలహీనతతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు అయా ధైర్యపరచండి ప్రభా. వారికి వచ్చిన రోగమును బట్టి చింతిస్తూ దిగులు చెందుతూ ఉన్నారు ప్రభా. ఎన్నో మందులు వాడుతున్నప్పటికీ ఫలితం లేదయ్యా, అది మరణకరమైన రోగమే అయినప్పటికీ నా తండ్రి అయా యేసు నామములో వారికి ఉన్న రోగమును కొట్టివేయండి ప్రభా. దీర్ఘకాలిక రోగము నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. మీ శక్తి చేత, మీ బలము చేత నింపండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను దయచేయండి తండ్రి. బిడ్డలు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యాలను బిడ్డల పట్ల జరిగించండి అయ్యా. వారికి వచ్చిన రోగమును యేసు నామములో లయపరచుమని వేడుకుంటున్నాము తండ్రి. క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు అయా, HIV రోగముతో బాధపడుతున్న బిడ్డలు అయా, ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీలు పాడైపోయి కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న బిడ్డలు, కిడ్నీలో రాళ్ళొచ్చి తండ్రి బాధపడుతున్నటువంటి బిడ్డలు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బిడ్డలు, మరి తండ్రి వెన్నుముక నొప్పితో బాధపడుతున్న బిడ్డలు, మోకాల నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, అయా మంచాన పడిపోయినటువంటి బిడ్డలు, పెరాలసిస్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దేవా. అయా వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. మాట లేక, చూపు లేక పడిపోయినటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి యేసు నామముల స్వస్థతను దయచేయండి ప్రభా. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలను మీరు తాకండి. హాస్పిటల్ బెడ్ పై ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దర్శించండి నా తండ్రి. ఆక్సిజన్ పైపులతోనే బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయా మీ యొక్క కనికరము, మీ కటాక్షం వారిపైన ఉంచండి దేవా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మోకాల నొప్పులతో మరి ఆపరేషన్ చేయించుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, త్వరగా నడవడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ అయ్యా ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారికి ఉన్న అప్పులను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. అప్పు తీసుకోనువు కానీ అప్పు ఇచ్చేది అనివిగా నీవు ఉంటావంటున్నావు ప్రభా. అట్టి రీతిగా బిడ్డలు ధైర్యపరచండి అయ్యా. నీవు తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచనంటున్నావు ప్రభా. అట్టి రీతిగా బిడ్డలను ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన వారికి తండ్రి మీ యొక్క దేవదూతలు కావలి నుంచుతానంటున్నారు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను బలపరచండి. మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. అదేవిధంగా దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. సువార్థికులు బలపరచండి. వారు చేస్తున్న సువార్త
సువార్త పరిచర్యను దీవించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా నిద్ర పట్టక ఉన్నారో ప్రభా, మంచి నిద్రను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. దేని గురించి వారు చింతించక అన్ని విషయాల్లో మీకు మొర్రపెట్టి విడుదల పొందుకునే బిడ్డలుగా వారిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ, అయ్యా రాత్రి వేళ మీరెవరికి తోడై ఉండమని తండ్రి, రాత్రి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను నీవు భయపడకుందు అంటున్నావు ప్రభా. వారికి ఉన్న భయాందోళనంతటిని కొట్టివేయండి. వారి గృహము చుట్టూ మీ దేవదూతల కంచెను కాపుదలను దయచేయండి ప్రభా. మంచి అయా సేదతీరు ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించడానికి అయా కృపను అనుగ్రహించమని తండ్రి, మీరే వారికి తోడై ఉండి వారిని నడిపిస్తురామని బ్రతిమిలాడుకుంటూ, అయ్యా మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.